మిస్టీరియస్ 2025 బిగ్ బాస్ సీజన్ 6 లో పార్టిసిపేట్ చేసి టాప్ 5th ఫైనలిస్ట్ లో ఒకరైన రోహిత్ సాన్హి లీడ్ రోల్ చేసిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రెంట్కి స్ట్రీమింగ్ అవుతుంటే చూశాను. మూవీ నేమ్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా ఉంది. స్టోరీ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ తో మూవీ బాగుంది. స్టోరీ విషయానికి వస్తే కొండాపూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రామ్ కి 15 డేస్ నుంచి డ్యూటీకి రాకపోవడంతో మిస్సింగ్ కేసు ఫైల్ అవుతుంది. ఆ మిస్సింగ్ కేసు ని ఏసీపీ ఆనంద్ సాయి బలరాజ్వాడి టేకప్ చేస్తాడు. తన ఇన్వెస్టిగేషన్ లో రామ్ కి కాల్ లిస్ట్ చెక్ చేసినప్పుడు ఫేమస్ ఆర్కిటెక్ట్ విరాట్, రోహిత్ సాన్హి, అతని వైఫ్ శిల్ప, మేఘనా రాజ్పుత్ తనతో ఎక్కువ మాట్లాడినట్టు తెలియడంతో తన ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు ఇంట్లోకి వెళ్లిన రామ్ కి మళ్ళీ తిరిగి రాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒక యాక్సిడెంట్ గురించి, ఖాళీగా ఉన్న విల్లా గురించి, ఎక్కడో దాచిపెట్టిన ఒక తుపాకీ గురించి, ఇలా ప్రతి ఎవిడెన్స్ స్టోరీని మలుపు తిప్పుతూ ఉంటుంది. అసలు రామ్ కి ఏమయ్యాడు, రామ్ కి శిల్పాకి కనెక్షన్ ఏంటి, ఇంకా ఆ విల్లాలో అసలు ఏం జరిగింది, ఆ విల్లాకి విరాట్ కి లింక్ ఏంటి, వీటన్నిటికీ ఇంకా మిస్సిరా రియా కపూర్ అనే అమ్మాయి చావుకి ఉన్న లింక్ ఏంటి, చివరికి ఈ సైకలాజికల్ పజిల్ ను ఏసీపీ ఎలా సాల్వ్ చేసాడు అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రిపింగ్ నెరేటివ్ అండ్ స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ల ఇంట్రొడక్షన్ లాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్ గా కేసు ఇన్వెస్టిగేషన్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇదే మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఆడియన్స్ కూడా ఎక్కడ డీవియేట్ అవ్వకుండా అసలు అంతకుడు ఎవరనే ఆలోచనలో పడిపోయేలా డైరెక్టర్ మైండ్ గేమ్ చాలా బాగా రాశాడు. ఇంకా లీడ్ క్యాస్ట్ పర్ఫార్మెన్సెస్, విరాట్ క్యారెక్టర్ లో రోహిత్ సాన్హి యాక్టింగ్ చాలా కన్విన్సింగ్ గా, ఇంటెన్సివ్ గా ఉంటుంది. ఇంకా వైఫ్ క్యారెక్టర్ లో శిల్పాగా మేఘనా రాజ్పుత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో సైకలాజికల్ రోల్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా మిస్సిరా క్యారెక్టర్ లెంత్ తక్కువే కానీ రియా కపూర్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా సస్పెన్స్ సీన్స్ లో వీళ్ళిద్దరి ఎక్స్ప్రెషన్స్ మూవీకి ఒక పెద్ద హైలైట్. ఇంకా ఇన్వెస్టిగేషన్ ట్రాక్, ఏసీపీ ఆనంద్ సాయి చేసే ఇన్వెస్టిగేషన్ లాజికల్ గా, ఇంట్రెస్ట్ అండ్ గ్రిప్పింగ్ గా ఉంటుంది. చూసే ఆడియన్స్ కి కూడా ఒక పట్టాన క్లూ దొరకకుండా పాయింట్ టు పాయింట్ రివీల్ చేస్తూ సస్పెన్స్ ను చివరి వరకు హోల్డ్ చేయడం థ్రిల్లర్ లవర్స్ కు మంచి కిక్ ఇస్తుంది ఈ మూవీ. ఇంకా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్, మూవీలో క్లైమాక్స్ లో రివీల్ అయ్యే మెయిన్ ట్విస్ట్ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది. ఇంకా హర్రర్ ఎలిమెంట్స్ ను టచ్ చేస్తూ ఇచ్చిన కన్క్లూజన్ ఒక సాలిడ్ షాక్ ఇస్తుంది కూడా. ఇంకా సినిమాటోగ్రఫీ ఇంకో ప్లస్ పాయింట్ మూవీకి. దేవేంద్ర సూరి కెమెరా వర్క్ ఈ థ్రిల్లర్ మూవీకి ఒక ఎసెట్. క్యాప్చర్ చేసిన ఆ విజువల్స్ మూవీలో ఒక మిస్టీరియస్ మూడ్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. ఇంకా ఎంఎల్ రాజు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఓవరాల్ గా పర్వాలేదు అనిపించింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. తక్కువ బడ్జెట్ అయినా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రిచ్ లుక్ లో మెయింటైన్ చేశారు. ఇంకా మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే మూవీ స్టార్టింగ్ బాగానే స్టార్ట్ చేశాడు కానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత విరాట్ శిల్ప మధ్య కొన్ని సీన్స్ లాగ్ చేశాడు. ఇంకా కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉన్న స్టోరీ, క్లైమాక్స్ లో స్టోరీ గెస్ చేసేలా ఉంటుంది. ఇంకా మిస్సిరా రియా కపూర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఒక ట్రాజెడీ ఉంది, అది చాలా మెకానికల్ గా సీన్ క్లోజింగ్ ఫీల్ వస్తుంది, పెద్దగా ఎమోషనల్ డెప్త్ లేదు. ఇంకా స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్ గా రాసుకున్న ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త సిజరింగ్ అవసరం ఉంది. ఇంకా ఫైనల్ గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్విస్టులతో మూవీ బాగుంది. డోంట్ మిస్ ఇట్. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.